ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్వీట్ రెసిపీ గులాబ్ జామున్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. మనకి స్వీట్ షాప్లో దొరికే గులాబ్ జామున్ చాలా సాఫ్ట్గా, జ్యూసీగా, అలాగే మంచి షేప్తో ఉంటుంది కదా. సో అదే విధంగా అలాంటి టెక్స్చరే మనకి ఇంట్లోనే వచ్చేలాగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్న ఆప్షన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు రెసిపీని అయితే స్టార్ట్ చేద్దాం. దీనికి ఇంగ్రీడియంట్స్ అయితే పెద్దగా ఏముండవు కాబట్టి ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. నేను ఇక MTR వాళ్ళ ప్రీమిక్స్ గులాబ్ జామున్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను. సో ఇది ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఇందులో ఎక్కడ ఉండలు లేకుండా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పైన మాత్రమే కలపాలండి, మరీ ముద్దలా కలపకూడదు అండ్ గట్టిగా కూడా ప్రెస్ చేయకూడదు అనమాట. మీరు ఈ వాటర్ ప్లేస్లో మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని కూడా చపాతీ పిండిలాగా మనం ముద్దలా చేయకూడదు, పొడి పొడిగా మాత్రమే ఉండాలి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. నాకు ఇక్కడైతే ఈ గ్లాస్ వరకు వాటర్ అయితే సరిపోయింది. ఇప్పుడు కొంచెం కొంచెంగా మనం పిండిని తీసుకొని మనం బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను అరచేతిలో పిండి ముద్దను పెట్టుకొని లైట్గా ప్రెస్ చేస్తూ మనం తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత అలాగా మెల్లిగా లూజ్ చేసి మనం పర్ఫెక్ట్ రౌండ్ షేప్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, నేను ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా చేయండి. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ అయితే వచ్చింది, అక్కడ క్రాక్స్ కూడా లేకుండా వచ్చింది. అదేవిధంగా మిగిలిన కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. అరచేతి మధ్యలో మనం ఉండని పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మనం దాన్ని తిప్పుకోవాలి. అలా తిప్పుతూ మెల్లిగా స్లోగా అన్నది మనం బాల్స్ని అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. సో ఇలా చేయడం వల్ల మనకి క్రాక్స్ అన్నది ఎక్కడ రావు. చూసారు కదండి, బాల్స్ అనేవి ప్రిపేర్ అయిపోయాయి. చూసారా, ఎక్కడ కూడా మనకి క్రాక్స్ లేకుండా పర్ఫెక్ట్ షేప్తో వచ్చాయి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్కి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 2 కప్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. గులాబ్ జామున్కి పాకం అన్నది పలచగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం పలచగానే యాడ్ చేస్తున్నాను. అలాగే స్వీట్నెస్ కూడా మరీ ఎక్కువ స్వీట్ ఉన్నా కూడా తినలేం కాబట్టి మీడియంలో స్వీట్ ఉండాలి. ఒకవేళ మీకు స్వీట్ ఎక్కువ ఇష్టమైన వాళ్ళు మాత్రం కొంచెం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక ఇలాగా సరిపోతుంది. ఇది కూడా మనం జస్ట్ షుగర్ అన్నది మెల్ట్ అయినంత వరకు మాత్రమే కుక్ చేయాలి, అంత మించి ఎక్కువ అవసరం లేదు. అండ్ ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ అంటే ఇలాచీ పౌడర్ వేసుకోండి, లేదంటే ఇలాచీని దంచుకొని వేసుకున్నా పర్లేదు. దీన్ని ఒక 5 మినిట్స్ వరకు మనం హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. జస్ట్ షుగర్ అన్నది కరిగితే చాలు. చూసారు కదండి, ఇక్కడ మనకి పాకం అనేది ప్రిపేర్ అయిపోయింది. దీన్ని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు కడాయి తీసుకోవాలి. కడాయిలో మనం ఇప్పుడు ఇందులో ఆయిల్ తీసుకోవాలి. సో ఆయిల్ అన్నది మనకి మన బాల్స్ ములిగినంత వరకు ఆయిల్ అన్నది తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇలాగా ఒక జాలి లాంటిది ఉంటుంది కదండి, దాంట్లోకి ఒక్కొక్క బాల్ వేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. డైరెక్ట్గా వేయడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ అన్నది హీట్ అయితే కనుక కిందన అతుక్కొని మనకి అక్కడ త్వరగా మనకి బ్లాక్నెస్ అన్నది వచ్చేస్తుంది. కాబట్టి ఇలాగా దీంట్లో వేసుకొని మనం తిప్పుకుంటూ ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది, అలాగే క్రాక్స్ కూడా రావు.
ఇది నేను జస్ట్ మనం ఆయిల్ హీట్ అయిందా లేదా అన్న దానికోసమే నేను ట్రై చేశాను కాబట్టి ఫస్ట్ ఒక బాలే వేసుకున్నాను. ఎప్పుడైతే ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందో వెంటనే మనం దీన్ని పంచదార పాకంలోకి వేసేసుకోవాలి. సో ఇప్పుడు రిమైనింగ్ ప్రాసెస్ చేస్తున్నాను చూడండి. ఇలాగా అన్నీ కూడాను అలా అందులో వేసేసుకోవాలి. దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం కుక్ చేయకూడదు. అలా చేయడం వల్ల మనకి పైన అయితే ఫ్రై అవుతుంది కానీ లోపల మాత్రం ఉండలు ఉండిపోతాయి. సో లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఇలా వేసిన తర్వాత మనం ఇలాగా తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి అన్ని డైరెక్షన్స్లో ఒకేలాగా కుక్ అవుతుంది. ఇక్కడ బాల్స్ అనేవి రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు దీన్ని మనం పంచదార పాకంలో యాడ్ చేసేసుకోవాలి. అలాగే రిమైనింగ్ బాల్స్ని కూడా ఫ్రై చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా అన్నీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత దీన్ని మనం పాకంలో ఒక 2 అవర్స్ వరకు మనం ఉంచుకుంటే కనుక మంచి జ్యూసీగా సాఫ్ట్గా ఉండే గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోతుంది. సో మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.